ఆ పరమశివుడికి బిల్వపత్రం అంటే ఎందుకంత ఇష్టం? మనం బిల్వపత్రం సమర్పించేటప్పుడు ఎలాంటి పొరపాటు చేయకూడదు? ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. బిల్వపత్రం లేకుండా శివపూజ అసంపూర్ణమంటారు. ఒక చిన్న ఆకు పరమశివునికి ఇంత ప్రియమైనది ఎలా అయింది? శివపురాణం, స్కందపురాణం, పద్మపురాణం వంటి గ్రంథాల్లో బిల్వవృక్షాన్ని అత్యంత పవిత్రమైన వృక్షంగా వర్ణించారు. అభిషేకం తర్వాత శివలింగంపై మొదట సమర్పించేది బిల్వపత్రమే. కొన్ని పురాణ కథనాల ప్రకారం మహాలక్ష్మీదేవి తపస్సు ఫలితంగా బిల్వవృక్షం ఆవిర్భవించిందని చెబుతారు. మరికొన్ని సంప్రదాయాల్లో ఇది పార్వతీదేవి స్వరూపంగా భావింపబడుతుంది. బిల్వపత్రంలోని ఆకులు కేవలం ఆకులు మాత్రమే కావు, అవి శివుడి 3 నేత్రాలకు ప్రతీక అనే ఒక భావన. మరొక భావన ప్రకారం అవి ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తిని సూచిస్తాయి. ఇంకొక వివరణ ప్రకారం అవి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ఏకత్వానికి ప్రతీక. బిల్వపత్రం సమర్పించేటప్పుడు 3 ఆకులు కలిసి ఉండటం శుభంగా భావిస్తారు. చిరిగినవి, పురుగులు తిన్నవి లేక ఎండిపోయినవి సమర్పించకుండా ఉండాలని ఆచారాలు సూచిస్తున్నాయి.